ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ నెల 17వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వెల్లడించారు. స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళాకు 10 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదోనిలో నుంచి ఉద్యోగాలు తెచ్చుకోగలమా అనుకునేటువంటి నిరుద్యోగులకందరికీ కూడా ఈ జాబ్ మేళాలు అంటారు. జాబ్ మేళా అంటే గతంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏప్రిల్ 17వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో ఒక జాబ్ మేళా చేశాం. అంటే జాబ్ మేళా అంటే మనం ఎక్కడో కంపెనీకి పోయి అప్లై చేసి అక్కడ వాళ్ళ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం కంటే కూడా అక్కడ ఏ కంపెనీల్లో ఉద్యోగస్తులు అవసరమో వాళ్ళందరినీ ఆదోనికే తీసుకొని వచ్చి ఇక్కడే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళని కంపెనీలకు ఇక్కడే ఉద్యోగ పత్రం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడాన్నే జాబ్ మేళా అంటున్నాం. ఇది రెండవసారి. మొదటిసారి ఏప్రిల్ 19వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో చేస్తే 300 మంది నిరుద్యోగులు ఆ జాబ్ మేళాకు వస్తే దాంట్లో సుమారుగా 150 మంది ఉద్యోగస్తులు సెలెక్ట్ అయినారు. కానీ వాళ్ళల్లో 70 మంది మాత్రమే వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోసం చేరినారు. మిగతా వాళ్ళు వివిధ కారణాల చేత ఉద్యోగంలో చేరలేదు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ జాబ్ మేళా చేస్తాను. ఈసారి సాయి డిగ్రీ కాలేజీలో ఎస్కేడి కాలనీలో జీరో రోడ్ ఆదోనిలో ఈ నెల జూలై 17వ తారీఖున అంటే గురువారం వస్తుందండి. పొద్దున 9:30 నుంచి సాయంకాలం వరకు కూడా రాష్ట్రంలోని దేశంలోని వివిధ కంపెనీల వాళ్ళు ఇక్కడికే వచ్చి నిరుద్యోగుల్ని ఇంటర్వ్యూ చేసి నచ్చితే ఇక్కడే వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జాబ్ మేళా అని మనం చెప్తాను. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనము ఆదోనిలో చేస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఆదోనిలో ఉన్నటువంటి నిరుద్యోగులకందరికీ కూడా బయటికెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోనవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలుపెట్టాం. ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేస్తూ దీని ద్వారా వీలైనన్ని